తిరుమల సప్తగిరుల గిరి ప్రదక్షిణ చేసే క్రమంలో 7వది అయిన పెద్దనేని కాలువ సుదర్శన చక్ర ఉపాసకుడు సృష్టించిన గంగా ప్రవాహమే మీరు చూస్తున్నది పెద్దనేని కాలువ. ఇది అన్నమయ్య జిల్లాలోని మడితాడు గ్రామ సమీపన గలదు. తిరుపతి నుండి సుమారు 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పెద్దనేని కాలువ స్థల పురాణం ఏమనగా, తాళ్లపాక అన్నమయ్య పెద్ద కుమారుడైన శ్రీ పెద్ద తిరుమలాచార్యులు ఒక రోజున తాళ్లపాక నుండి నడక మార్గంలో తిరుమల వెదులుచుండగా కొంతమంది దారి దోపిడి దొంగలు వారిని అడ్డగించారు. పెద్ద తిరుమలాచార్యులు ఆ దొంగలను ఇలా ప్రశ్నించారు: నేను మీకు ఇవ్వవలసింది నా దగ్గర ఏమీ లేవు, ఎందుకు ఇలాంటి పనులు చేయుచున్నారు? అందుకు ఆ దొంగలు సమాధానంగా, స్వామి, మా ప్రాంతం వర్షాలు లేక నీటి కొరతతో పంటలు లేవు, తిండి గింజలు కరువు అయ్యాయి, అందుకు మా కుటుంబాలను పోషించడానికి దారి దోపిడీ చేసి బ్రతుకుతున్నాం అని చెప్పడంతో అది వినగానే పెద్ద తిరుమలాచార్యులు మనసు చలించి సుదర్శన చక్ర ఉపాసకుడు కావడం వలన సుదర్శన చక్రమునకు ప్రార్థించి ఒక కర్రను తీసుకుని ఒక పెద్ద గీత గీచాడు. అలా గీయగానే గంగాదేవి ఉప్పొంగి ఒక పెద్ద కాలువలాగా ప్రవహించింది. అలా పెద్ద తిరుమలాచార్యులు వారి అనుగ్రహంతో ఏర్పడిన ఆ కాలువను పెద్దనేని కాలువగా పిలువబడుతున్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంతమంతా పంట పొలాలతో మామిడి తోటలతో సస్యశ్యామలంగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.